సీఎం రేవంత్ రెడ్డి తమను నమ్మించి మోసం చేశాడని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కోరుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఇదే అంశంపై మరింత సమాచారం జిల్లా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్షణ ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకున్నది. 10 రోజుల నుంచి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు జరుపుతున్నారు. సమగ్ర ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు ఎంప్లాయీస్ దాదాపుగా వీరు చేసే సేవలన్నీ పూర్తి స్థాయిలో మూతపడ్డాయని చెప్పవచ్చు. అటు అనేక రంగాలతో ముడిపడినటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగడం జరుగుతుంది. అటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిరసనకు దిగుతున్నారు. పూర్తి స్థాయిలో వీరు చేసే సేవలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో వీళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ మాట తప్పాడు. పూర్తి స్థాయిలో తమను నిర్లక్ష్యం చేస్తున్నాడనే ఆవేదన వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లను తక్షణమే పరిష్కారం చూపాలని, ఇటు ప్రభుత్వం వెంటనే శ్రద్ధ కనబరిచి తమకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వీరు చేస్తున్న సమ్మె 11వ రోజుకు ఇవాళతో చేరుకునే నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా అనేక వర్గాల నుంచి వీరికి సంపూర్ణ మద్దతు కలగడం జరుగుతుంది. మనతో పాటు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. వారి అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? మీ గతంలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు. ఇవాళ ప్రభుత్వం కొలువుదీరింది. దాదాపుగా సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. అయినా మీ సమస్య పైన పరిష్కారం దొరకలేదు. ఎందుకోసం మీరు గత 11 రోజుల నుంచి ఈ సమ్మె చేస్తున్నారు? పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమంటున్నారు? గత సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఇదే విధంగానే 26 రోజులు సమ్మె చేసినాం. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా సమ్మె చేసినాం. అప్పుడు పిసిసి హోదాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో జరిగినటువంటి దీక్షా శిబిరానికి విచ్చేసి రానున్నది ప్రభుత్వమే, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోనే మీ యొక్క నాయకులందరినీ కూడా సచివాలయానికి పిలిచేసి ఛాయ్ తాగిలోనే మీకు జీవో ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన మాటనే మా యొక్క రాష్ట్ర నాయకులందరూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటు యనమల మన ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులను కూడా పలు దఫాలుగా 4-5 సార్లు మంత్రులందరినీ కూడా మేము విన్నవించుకున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మేము చేస్తాం అంటున్నారు. కానీ ఇటువంటి ఎక్కడ కానీ మా యొక్క నాయకులను పిలిచిన సందర్భం లేని కారణంగానే జిల్లా కేంద్రాలలో అట్లాగే ధర్నా చౌక్, ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాల్లో మేము సమ్మెను ఉధృతంగా చేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ప్రభుత్వం స్పందించకుంటే అక్కడ జరుగుతున్నటువంటి కేజీబీలలో ఆ యొక్క పిల్లలందరికీ కూడా భోజనం బంద్ చేసి నాన్ టీచింగ్ కూడా స్టాఫ్ కూడా వచ్చి 33 జిల్లా కేంద్రాలలో మా యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడు హోదాలో మీ సమస్య చాలా చిన్నది, ఛాయ్ తాగలోప మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పాడు. ఓవరాల్గా అనేక పర్యాలుగా మీరు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కనీసం ప్రభుత్వ వైపు నుంచి స్పందన లేదు. ఆ రోజు చెప్పిన మాట ఈరోజు తప్పినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. సమస్య తీరినట్టేనా? వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. 100 రోజుల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారిని నమ్మి కూడా మేము వాస్తవంగా విశ్వసించినాం. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 100 రోజులు కాదు, సంవత్సరం గడుస్తున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నాడు. మా సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. గత 15-20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో మేము వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా స్పందించట్లేదు. దాన్ని మేల్కోవాలని చెప్పేసి ఈరోజు మేము టెంట్ వేసి గత 10 రోజుల నుంచి మేము నిరసన తెలిపినా కానీ కళ్ళకు గంతలు కట్టుకొని నిరసనలు తెలిసినాం. వాస్తవానికి మా సమస్యల్ని ఈ ప్రభుత్వం కళ్ళుండి కబోదిలా చేస్తున్నది, కళ్ళిండు చూడలేని కబోదిలా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే మంత్రివర్గము ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర శిక్షలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 19,300 మందిని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి తప్పకుండా మాకు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయాలి. లిఖిత పూర్వకంగమైనటువంటి హామీ ఇస్తేనే మేము ఈరోజు టెంట్లు తీస్తాం.
లేని పక్షం లోపల ఎన్ని రోజులైనప్పటికీ కూడా మా యొక్క పోరాట పటిమని మేము వదిలేది లేదు. ఖచ్చితంగా మా నిరసన దీక్షల్ని ఇంకా ఎన్ని రోజులైనా కంటిన్యూ చేస్తాం. అవసరమైతే మేము మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైన పక్షంలో అసెంబ్లీని కూడా ముట్టడించడానికి వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మహిళా ఉద్యోగులు కూడా అత్యధికంగా ఉన్నారు. ఉదయం నుంచి రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు. ప్రభుత్వం మాట ఇచ్చింది. ప్రభుత్వం ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను నమ్మి మీరు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు పలికి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఈరోజు పాలన స్టార్ట్ అయ్యి సంవత్సర కాలం పూర్తయింది. ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తుంది. పరిస్థితిని పట్టించుకునే దాఖలా లేదు. కనీసం మీ అంశం పైన ఫోకస్ కూడా కనీసం చేయని పరిస్థితి ఉంది. ఓవరాల్గా నమ్మించి వంచి మోసం చేసినట్టుగా ప్రభుత్వ తీరు స్పష్టంగా కనబడుతుంది. ఏమంటారు? ఇప్పుడు ఇందులో మేము ఆడవాళ్ళము పనిచేస్తున్నాము, 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మాకు ఎలాంటి మెటర్నిటీ లీవ్స్ లేవు, కేర్ టేకర్స్ లేదు, ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు, హెల్త్ కార్డ్స్ లేవు, ఎక్స్గ్రేషియా లేదు. మేము ఇన్ని రోజుల నుండి 14 సంవత్సరాల నుండి మేము ఇందులో పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి మేము బెనిఫిట్స్ పొందుతలేము. మేము ఈరోజు రోడ్డు మీద కూర్చున్నామని అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్తున్నాము. మాకు సంవత్సరం 14 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి హామీ కానీ జియో కానీ ఎలాంటి రావడం లేదు. మేము ఈ నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. మాది అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీ ముగిసే వరకు మాకు ఎలాంటి హామీ జియో కనుక వస్తేనే మేము ఈ టెంట్ నుండి అప్పటి వరకు మేము కదిలేదే లేదు. దానికి ప్రభుత్వం మాట ఇచ్చింది, తమ మాట నిలబెట్టుకోవాలి. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడ కన్నా ముందు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆ రోజు తమకు మాట ఇచ్చింది. ఆ మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు కూడగట్టి ఓట్లు వేశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాట మారుస్తుంది. కనీసం అటువైపు చర్యల దిశగా అడుగులేయట్లేదు. 10 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం తమకు చీమ కుట్టినట్టుగా వ్యవహరించడం లేదు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలి. మా ఉద్యోగాలు న్యాయబద్ధమైనవి, దాన్ని తక్షణమే రెగ్యులేట్ చేయాలని ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. దీనికి సంపూర్ణ మద్దతుగా ప్రజా సంఘాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా వీరి న్యాయమైన పోరాటం, న్యాయమైన డిమాండ్ కాబట్టి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ అసెంబ్లీలో వీరికి రెగ్యులరైజ్ చేసి బిల్లు తీసుకురావాలని కోరుతున్నారు ఎంప్లాయీలు. వీళ్ళు శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.